రండి, మన మూల వచనాన్ని ఒకసారి చదువుకుందాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. ఇంకో వచనం, కీర్తన 76. కీర్తన 76 4వ చరణం. నీవు అధిక తేజస్సు గలవాడవు. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు. ప్రార్థించి కనిపెట్టిన మేరకు మీరు అనుగ్రహించిన ఈ సహవాసము కొరకై స్తోత్రాలు. మీ నామములో చేరి మీ నామ సంకీర్తన చేయుటకు, మీ మాటలు వినుటకు మీరు అనుగ్రహించిన కృపకై స్తోత్రాలు. ఒక్కొక్క తలంపు వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితాలకు ప్రయోజనకరమగునట్లుగా సహాయం అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని గూర్చిన జ్ఞానము మాకు నేర్పించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేశములో దేవుని గూర్చిన జ్ఞానం కనబడుటలేదని మీరు వ్యాజ్యమాడుచున్నారు. మీ జ్ఞానము సంపాదించుకొనుటకొచ్చాం. మీ వాక్కుల చేత మమ్మను దర్శించుమని, ఒక్కొక్క తలంపు అర్థమవునట్లుగా సహాయము దయచేయమని, కనికరించుమని, నీ పక్షాన నిలిచిన ఈ దీనుణ్ణి జ్ఞాపకం చేసుకొని శిలువ చాటున మరుగుపరిచి ప్రజల క్షేమార్థమై వాడుమని, నీ ప్రజల సమయం వ్యర్థపరచకుండా నన్ను కాపాడుమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. మంచిది. ఈ దేవుని గూర్చిన జ్ఞానం పితృదేవ శాస్త్రంలో ఆలోచన చేయడానికంటే ముందు మనము క్లాస్ను దేవుని వాక్యం ఎలా వినాలి అన్న ఒక తలంపు చూసి నేరుగా అంశంలోనికి వెళ్దాం. అందుకొరకు దేవుని వాక్యాన్ని ఎలా వినాలి, వినేవారి లక్షణాలు ఎలా ఉంటాయి అన్న మాటలు మనము నోటీస్ చేస్తూ వస్తున్నాం. రండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 21:40, 22 మొదటి 2 వచనాలు. అతడు సెలవిచ్చిన తర్వాత సౌలు మెట్ల మీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు వారు హెబ్రీ భాషలో ఇట్లా నేను 22 సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు
ఈలాగు చెప్పసాగెను, ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. ఇది 7వ తలం. దేవుని వాక్యము వినేవారి లక్షణాలలో 7వ లక్షణం, ఎలా వినాలి. 2 వచనాలు, అపోస్తల కార్యాలు 20, 21, 40, 22 మొదటి 2 వచనాలు. ఇక్కడ వ్రాయబడింది నిశ్శబ్దముగా. ఆ మాటను గమనించండి. 22వ అధ్యాయం మొదటి వచనంలో, నేను చెప్పు సమాధానమును ఆలకించుడి అన్నాడు. అంటే అర్థమేంటి? వినండి అని. పౌలు తను జవాబు చెప్తూ చేసైగా చేసినాడు. ఆయన నిలవబడి హెబ్రీ భాషలో మాట్లాడగానే ప్రజలు నిశ్శబ్దం అయిపోయినారు. నేను మీతో చెప్పే సమాధానం వినండి అంటూ హెబ్రీ భాషలో మాట్లాడుట ఆరంభించగానే వారు విని ఎక్కువగా నిశ్శబ్దం పాటించినారు. సైలెన్స్. దేవుని వాక్యం వినడానికి ఒక మంచి వాతావరణం ఏంటంటే నిశ్శబ్దం. నిశ్శబ్దం. దేవుని మందిరాల్లో ఏ కూడికైనా మనము కల్పించాల్సింది ఏంటంటే ఒక నిశ్శబ్ద వాతావరణాన్ని సృష్టించగలగాలి. ఇలా అంటారు, ఎక్కువ టీచర్లు వాడతారు, పిన్ డ్రాప్ సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్ అని వాడుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? పిన్ డ్రాప్ చేస్తే, గుండు పెన్ను లాంటిది కింద పడేస్తే శబ్దం వస్తుందా? రాదు. ఒకవేళ అది కూడా వినబడాలంటే ఎంత నిశ్శబ్దంగా ఉండాలి? అది ఒక టీచర్ ఎక్స్పెక్ట్ చేసేది. ఉంటారా పిల్లలు? ఉండరు. వాళ్ళ గోల వాళ్ళది, వాళ్ళ అల్లరి వాళ్ళది. దేవుని మందిరంలో దేవుని ప్రజలుగా మనం నేర్చుకోవలసింది ఏంటంటే నిశ్శబ్దం, సైలెన్స్. దినాల్లో లోకంలో అల్లరుండిపాయ, మందిరాల్లో కూడా అల్లరుండిపాయ. డిస్టర్బెన్స్, గందరగోళం ఉంటుంది. కాబట్టి మనము ఆలోచన చేయవలసిన మాట ఏంటంటే దేవుని స్వరం వినబడాలంటే ఆ నిమ్మలమైన వాతావరణం, ఆ నిమ్మలమైనటువంటి స్థలం మనము ఏర్పాటు చేయాలి. అందుకోసం ఒక మాట నేను చదువుతాను, చదవండి. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. చాలు. పై భాగంలో మొదట భూకంపం వచ్చింది, స్వరము వినపడాల. తర్వాత మెరుపు వచ్చింది, ఆయన ప్రత్యక్షము కాల. తర్వాత మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక నిమ్మలమైన స్వరం.
నిమ్మలమైన ఈ స్వరం మనం వినాలి అంటే నిమ్మలమైన వాతావరణం ఉండాలి. దీనికి ఒక పాయింట్ రాసుకుందాం. సైలెన్స్. మిక్కిలి నిమ్మలమైన స్వరం, మెల్లనైన స్వరం. యోబులో ఒక మాట అంటాడు, ఆయనను గూర్చిన సంగతి మాట్లాడుతూ యోబు గ్రంథం 26వ అధ్యాయం, యోబు గ్రంథం 26:14 చూడండి. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది. మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా. గర్జనలు చేయి ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. ఎలాంటి స్వరం అంట, శబ్దం అంటది? మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే గదా అన్నాడు. నిమ్మలమైన స్వరం, మెల్లనైన స్వరం వినబడాలంటే ఆ నిశ్శబ్ద వాతావరణం ఉండాలి. కాబట్టి నెంబర్ 1 సైలెన్స్. ఆయనను గురించి మనకు వినబడుచున్నది కదా. మిక్కిలి మెల్లనైన గుసగుసపాటి శబ్దమే కదా అది. గుసగుస అంటే ఎవరికి వినిపిస్తుంది చెప్పండి? మనకి అందరి మీద బుసబుస కొట్టడం అంటే తెలుస్తుంది, కానీ ఆ గుసగుస శబ్దాలు ఏడనిపిస్తాయి? ఆ వాయిస్ అని చెప్పినాడు. మిక్కిలి మెల్లనైన నిమ్మలమైన స్వరం మనకు వినబడాలంటే ఇదిగో నిశ్శబ్ద వాతావరణం ఉండాలి. సంఘాల్లో, సభలలో అల్లరి తప్ప వేరేది ఏమీ కనబడట్లేని దినాలు ఇవి. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ వేయబడ్డారు అన్న ప్రశ్నలు సంధించుకుంటే అల్లరి నిమిత్తమును అనే మాట కనిపిస్తుంది. పిలాతు ఒక మాట అంటాడు మత్తయి సువార్త 26లో, తన వల్ల అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ ఇంకా లాభం లేదని గ్రహించినాడంట. మత్తయి 27:24 చూడండి. అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ తన వలన ప్రయోజనము లేదని గ్రహించి నేను నిరపరాధిని మీరే చూసుకోండి చెప్పినాడు. ఓ నాయకుని అసమర్థత కనిపిస్తుంది, అంతేనా కాదా? తన వల్ల అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ ఇంకా లాభం లేదని గ్రహించినాడు. లూకాలు అంటాడు అల్లరి నిమిత్తము అంటాడు. చదవండి ఆ మాట కూడాను. లూకా సువార్త 23వ అధ్యాయం 19వ వచనం. ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తం చెరసాలలో వేయింపబడిన వాడు. తర్వాత 23వ వచనం. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీని సిలువేమని అడగా వారి కేకలే గెలిచిన వారు అడిగినట్టున జరగవలని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల వేయింపబడి ఉన్న వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారి ఇష్టం వచ్చినట్లు చేయుటకు అప్పగించినాడు. అల్లరి నిమిత్తం, అల్లరి నిమిత్తం. కొరింథీయులకు పౌలు రాసిన పత్రికలో ఆయన అల్లరికి కర్త కాడు, సమాధానానికి కర్త. 14:33 చదవండి. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33.
ఆయన సమాధానమునకు కర్త గాని అల్లరికి కర్త కాదు. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి అల్లరి ఆరాధనల్లో అల్లరి అది క్రమం కాదు. కేకలు, పెడబొబ్బులు, దేవుని స్వరం ఎక్కడి నుంచి వినబడతా చెప్పండి. కాబట్టి దేవుని వాక్యమును వినేవారి లక్షణం ఏంటంటే ఏముండాలి చెప్పండి? నిశ్శబ్దముగా ఉండాలి. సంఘాల్లో అది అలవాటు చేయండి. మనం సైలెంట్ కూర్చున్నామంటే ఆటోమేటిక్గా పక్కన వాళ్ళు కూడా ట్రై చేస్తారు. మనమే మాట్లాడుతూ ఉంటే ఫోన్ వచ్చిందనుకోండి, పాపం వాళ్ళకి చిన్నగా మాట్లాడడానికి రాదు కొంతమందికి. అలో అంటారు అన్నే ఏడా మందిరంలో. అది ఆ నుంచి నేర్చుకున్నారు చెప్పనా? ఈ పాస్టర్ చెప్తున్నాడు, ఈయన వాక్యం చెప్తుంటే ఫోన్ వచ్చి ఈయననే మాట్లాడతాడు. అలో నేను వాక్యం చెప్తున్నా, చాలా బిజీ. అంత బిజీగా ఎందుకున్నావు అని. వాక్యం చెప్పేటప్పుడు కనీసం నీకు విలువ లేకుండా పోయింది, అంతేనా కాదా? దేవుని స్వరం ప్రజలకు వినబడేలా చేయాలన్న గ్రహింపు నీకే లేకపోయా, ఇంకా ప్రజలకేమొచ్చది? ఇంకా మా సార్ చేసినాడంటే ఇంకా ఏమన్నా ఉంటుందిలే దాని వెనకాల అనుకుంటారు. పాపం పల్లెల్లో తేలదు కదా వాళ్ళకి. నిశ్శబ్ద వాతావరణాన్ని కల్పించండి. కొన్ని వేల మంది ఉన్నా అలా సైలెంట్గానే ఉండాలి. అది మెల్లనైన గుసగుసపాటి శబ్దమే కదా అని చూసాం. నంబర్ 1, బీ సైలెన్స్. రెండవది, అందులో ఇంకొక పాయింట్ రాద్దాము. పౌలు మెట్ల మీద నుండి లేచి నిలిచి అని వ్రాయబడింది కదా. రాజుల మొదటి గ్రంథంలో కూడా 19వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను రండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. ఆ మెల్లనైన స్వరం విన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ మాట కోసం ఈ మాట చదువుతాను. 19వ అధ్యాయం 11వ వచనం, 10 కూడా చదువుతాను. యెహోవా కొరకు మహారోషము గలవాడని నేను ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీయుటకై చూస్తున్నారని మనవి చేశాను. అందుకని నీవు పోయి పర్వతముల మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చాను. ఆయన నిలుచుండగా బలమైన పెనుగాలు వచ్చింది, భూకంపం వచ్చింది, తర్వాత మెరుపులు వచ్చినాయి, స్వరము వినబడల. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి ఆ పర్వతముల యందు నిలువబడు. ఆ మాటను గమనించండి. 19. ఒకటవది సైలెన్స్, రెండవది స్టాండ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు నిలువబడి, నీవు ఆ పర్వతముల మీద నిలబడాలంటే ఈ మెల్లనైన స్వరాన్ని వినండి. వినకుండా నిలబడొద్దు. నిలబడితే నీకు విషయం అర్థం అవ్వాలి అంటే ఇదిగో మెల్లనైన స్వరాన్ని వినాలి. అప్పుడు పౌలు మెట్ల మీద నుండి నిలువబడి ఇలాగూ చేసైగ చేసినాడు. హెబ్రీ భాషలో మాట్లాడేసరికి జనులు నిశ్శబ్దమైపోయినారు. వాళ్ళ భాషను వారు అర్థమైపోయింది, గౌరవించినారు. అఫీషియల్ లాంగ్వేజ్ వాళ్ళకి అది. కాబట్టి నంబర్ 1 సైలెన్స్, మౌనంగా ఉండండి. రెండవది ఇక రాయబడింది స్టాండ్, నిలువబడి. ఇప్పుడు పౌలు వారితో ఇలాగూ చెప్పాను. నంబర్ 3 స్పీక్. అపోస్తుల కార్యాల గ్రంథం 22:2లో ఆయన ఇలాగూ చెప్పినాడు. అప్పుడు తన సాక్ష్యమును గురించి ప్రకటించాల్సి వచ్చింది. ఇదిగో నేను కిలికియాలో పుట్టినవాడను, ఇదిగో తార్సు వాడను, నేను పలానా, ఇదిగో ప్రభు ద్వారా పట్టబడిన వ్యక్తినని ఆయన సాక్ష్యం చెప్తూ ఉండగా
జరిగిన సంగతి ఏంటంటే అగ్రిప్పరాజు అంటాడు, అయ్యా పౌలా, నన్ను ఇంత సులభంగా నీవు క్రైస్తవుని చేయి చూస్తున్నావే, ఇంత ఈజీగా నేను ఎట్లా మారిపోతాను? తన సాక్ష్యాన్ని వివరించిన వాడు పౌలు. కాబట్టి దేవుడు ఎలాగున తనను పట్టుకున్నాడు, ఎలాగున తన పని కొరకు నియమించినాడు, ఎలాగున సాక్షిగా చేయబడ్డాడు, ఆ సంగతులన్నీ వివరించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి నంబర్ 3, స్పీక్. ఈ 3 విషయాలు గుర్తించండి. నంబర్ 1, సైలెన్స్. నిశ్శబ్దాన్ని క్రియేట్ చేయండి, అందులో అనుభవించేలా చేయండి. రెండవది, ఆయన కొరకు నిలబడండి. ఏలియా నిలబడ్డాడు, పౌలు నిలబడ్డాడు, తర్వాత మాట్లాడాడు. ఈ అనుభవంలోనికి రాకుండా ఈ అనుభవంలోనికి వస్తే చాలా ప్రమాదం, సంఘానికి కూడా క్షేమం ఉండదు. ఆయన కొరకు నిలబడాలంటే ఆ మెలనైన స్వరాన్ని మనం వినాలి. ఓ పాట ఉంది కదా, నీ స్వరము వినిపించు ప్రభువా. మంచి పాట రాశారు భక్తులు. నీ దాసుడు ఆలకించుచున్నాడు, నీ స్వరం నాను వినాలి. ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఈ నిశ్శబ్ద వాతావరణాన్ని గుర్తించండి. కాబట్టి వినేవారి లక్షణం ఎట్లుండాలంటే ఇదిగో నిశ్శబ్దంగా ఉండి ఆయన మాట వినాలి. కాబట్టి ఈ తలంపును మనసులో ఉంచుకుందాం. రండి మన భాగానికి వెళ్దాం. థియాలజీ ప్రాపర్లో పితృదేవ శాస్త్రంలో మనం ఇది వరకు ఒక యూనిట్ను ధ్యానం చేశాం. అందులో దేవుడు ఆయన గుణలక్షణాలను గురించి విశేషంగా 3 సంగతులు అందులో నేర్చుకున్నాం. ఒకటి, దేవుడు మహోన్నతుడు అని విన్నాము. రెండవది, దేవుడు మంచివాడు అని విన్నాము. మూడవది, దేవుని మహిమ అని నోటీస్ చేశాం. ఈ సంగతులలో దేవుడు ఎవరు అన్న సంగతులు, దేవుని యొక్క గుణలక్షణాలను గురించి మనము విన్నాం. ఇప్పుడు రెండవ యూనిట్, రెండవ భాగం, దేవుని యొక్క సౌందర్యము, ద బ్యూటీ ఆఫ్ గాడ్ అని నోటీస్ చేద్దాం. దేవుని సౌందర్యము. A attributes, B beauty of God. ఇందుకు 2 వచనాలు మనం చదువుదాం రండి. ఇది వరకు మన కీర్తనల గ్రంథంలో చూస్తూ వచ్చాం. 76వ కీర్తన 4వ చరణం. కీర్తన 76:4 మరొకసారి చదవండి. పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడు. పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడు. అలాగే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. యెషయా 28:5. తానే భూషణ కిరీటముగా ఉండును. భూషణ కిరీటము, సౌందర్యము గల మకుటం అని చెప్పినారు. ఈ మాటలు దేవుని సౌందర్యాన్ని వివరించేటువంటి వచనం. పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు కలిగిన వాడు. తన ప్రజలకు ఆయన భూషణ కిరీటముగాను, ఆయన సౌందర్య మకుటముగాను ఉన్నాడు. మరి దేవుని యొక్క సౌందర్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం? ఆయన తేజస్సును మనం ఎలా అర్థం చేసుకోగలం? ఆయన తన ప్రజలకు భూషణ కిరీటంగా ఉన్నాడంటే ఎలా అర్థం చేసుకోగలం? ఇందులో
4 సంగతులు మనం గుర్తిద్దాం. నంబర్ 1, ఒకటి, దేవుని కార్యాల ద్వారా దేవుని సౌందర్యం అర్థమవుతుంది. దేవుని కార్యాలు. నంబర్ 1, వర్క్స్ అని రాసుకోండి. వర్క్స్ ఆఫ్ గాడ్. మొదటిది దేవుని కార్యాలు. రెండవది దేవుని గూర్చిన జ్ఞానం. దేవుని జ్ఞానం అర్థం చేసుకుంటే దేవుని సౌందర్యం మనకు అర్థమవుతుంది. జ్ఞానమే సౌందర్యం, విజ్డమ్. ఇక మూడవది దేవుని గూర్చిన సాక్ష్యము. భక్తులు ఏమన్నారు, ఆయన గురించి ఏమని పొగిడినారు, ఆయన సౌందర్యాన్ని గురించి, తేజస్సును గురించి ఏం చెప్తూ వచ్చినారు, దేవుని గూర్చిన సాక్ష్యము. ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది. విట్నెస్ అబౌట్ గాడ్. ఇక నాలుగవది, ఇందులో దేవుని ఉగ్రత దేవుని సౌందర్యములో ఒకటి. wrath. ఈ విషయాలను బట్టి దేవుని యొక్క సౌందర్యము మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన కార్యాలు ఎలా ఉన్నాయి, ఆయన జ్ఞానం ఎలా ఉంది, ఆయన గురించి భక్తులు ఏమని సాక్ష్యం ఇచ్చినారు, ఆయన ఉగ్రతను గురించి వాక్యం ఏం చెప్తుంది, ఇత్యాది సంగతులు దేవుని యొక్క సౌందర్యాన్ని గురించి వివరిస్తాయి. ఇప్పుడు నేను ఇలా చెప్తాను. ఒక పట్టణం బాగుంది, ఆంధ్రాకు అందాల ఆరబోత అంటే అరకు అంటారు కదా. సో అరకులో ఉన్నటువంటి ఆ సౌందర్యం అనుభవించాలన్నది ఎవరికైనా కోరిక. అవి ఎలా తెలుస్తాయి, అది ఎంత అందంగా ఉందంటే మనం వెళ్తే తప్ప తెలియదు. అట్లానే దేవుడు సౌందర్యవంతుడు, ఆయన తేజస్సు కలిగిన వాడు. ఆయన కార్యాలను బట్టి ఆయన సౌందర్యం మనకు అర్థమవుతుంది. అరకులోయే చూసిన నీకే ఎంత ఉంటే చేసినానికి ఎంత ఉండాలా? కొన్నిసార్లు కొన్ని కొండలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని జలపాతాలు చూస్తే ఎంత అద్భుతం అనిపిస్తుందో. అదంతా ఏంటి? దేవుని సృష్టిగా. దేవుని సృష్టి దేవుని గురించి మాట్లాడుతుంది. ఆయన కార్యాలు ఆయన ఎవరో జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇందులో దేవుని గురించిన సౌందర్యం, బ్యూటీ అని చెప్తాను. ఒకటి, దేవుని కార్యాలు ఎట్లుంటాయి అన్నది ఒక 4 విషయాలు చూద్దాం. నంబర్ 1, మొదటి సబ్హెడింగ్ రాసుకోనండి. దేవుని కార్యాలు అని నోటించారు. దేవుని కార్యాలు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ వచనం దేవుని కార్యాలకు ఎగ్జాక్ట్ రెఫరెన్స్. సంఖ్యాకాండం 23:23. యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు, ఇశ్రాయేలులకు తెలియజెప్పబడును. దేవుని కార్యాలు ఇశ్రాయేలులకు తెలియజెప్పబడు. దేవుని కార్యాలు. కాబట్టి ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయన కార్యాలను ఇశ్రాయేలుకు తెలియజెప్పండి. మోషే ఇశ్రాయేలులకు ఏమేం చేసినాడో దేవుడు తన ప్రజలైన వారికి ద్వితీయోపదేశ ఖండాలు వివరిస్తూ వచ్చినాడు. దేవుని కార్యాలు. ఇంకో మాట, కీర్తనల గ్రంథం 92వ కీర్తన 92:5, 4-5 చదవండి. నీ చేతి పనులను బట్టి యెహోవా నీ కార్యము చేత నన్ను తృప్తిపరుచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నీ కార్యములు ఎంత దొడ్డవి. నీ కార్యములు ఎంత దొడ్డవి. దొడ్డవి దగ్గర గొప్పవి అని రాస్తుంది. దేవుని కార్యాలు గొప్పవి.
నీ చేతి పనులను బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా, ఉత్సహిస్తున్నాను. నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ కార్యములు ఎంత దొడ్డవి. 104వ కీర్తన 24వ చరణంలో, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. ఎన్ని కార్యాలు ఆయన కార్యాలు. యేసు ప్రభువారు చేసిన కార్యాలను గురించి మార్కు భక్తుడు రాస్తూ 2:12 ఇట్లా అంటాడు, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదే, ఎన్నడూ చూడలేదే. యోహాను ఆయన కార్యాల గురించి అంటాడు, రాయటానికి భూమి సాలదు, అయ్యే పనే కాదు. దేవుని కార్యాలు అంత గంభీరములు, అంత గొప్పవి. ఇంతకు ఏమి కార్యాలు చేసినాడో ఒక 4 అలా నోటీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ దేవుని కార్యాలను వివరించేటువంటి వచనాలు. ఇంకో మాట కూడా నోటీస్ చేసుకోండి. ఇక్కడ ఈ కార్యములు ఎంతో దొడ్డవి దగ్గర 111వ కీర్తన 2వ చరణంలో కూడాను అదే మాట మనకు కనిపిస్తుంది. నీ కార్యములు ఎంత దొడ్డవి. దేవుని కార్యాలు ఎటువంటివి? ఒక 4 విషయాలు అలా నోటీస్ చేద్దాం. నంబర్ 1, 1వది లూకాసు వార్త 1:49. లూకా 1:49. సర్వశక్తిమంతుడు నన్ను ధన్యురాలు అందురు, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. మరియ జీవితంలో మరియా ప్రభువును గురించి సాక్ష్యం ఇస్తూ, సర్వశక్తిమంతుడికి నేను తల్లి అయినా, ఆయన నా జీవితంలో గొప్ప కార్యాలు చేసినాడు. ఇది మొదలుకొని తరతరముల వారందు నన్ను ఏమంటారంటే ధన్యురాలు అంటారని సంబోధించింది. ఆయన కార్యాలను బట్టి తన దేవుడెవరో మరియా వివరిస్తోంది. ఇంకో మాట, ఈ గొప్ప కార్యాలు అనే మాట 8:39 కూడా చూడండి. లూకాలోనే 8:39. దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములను చేసెను తెలియజేయమని వారితో చెప్పి వానిని పంపివేశను. దేవుడు నీ జీవితంలో ఎట్టి గొప్ప కార్యాలు చేసినాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడు నువ్వు వెళ్ళి చెప్పు. ఒకప్పుడు సమాధులలో ఉండేవాడు కదండి. గెరాసీల దేశంలో సమాధులలో ఉంటూ తాను హాని చేసుకుంటూ, రక్తం కార్చుకుంటూ, పరిగెత్తుకుంటూ, పారిపోతూ, ఎవరు బంధించిన ఆ సంఖ్యలను సైతం తుత్తినీలుగా చేసి మార్కులు అంటాడు 5వ అధ్యాయంలో, ఎవడును వాణ్ణి సాధుపరచలేకపోయినాడు. అలాంటి వ్యక్తిని స్వస్థచిత్తుడై అతడు బట్టలు కట్టుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయినారండి. ప్రభువారు అంటారు, అయ్యా ప్రభు నీకెట్టి గొప్ప కార్యములను చేసెను, నువ్వు వెళ్ళి చెప్పు. మరియ జీవితంలో గొప్ప కార్యాలు చేసినాడు. సృష్టిలో ఆయన గొప్ప కార్యాలు చేసినాడు. మనకంతా కంఠాపాఠమైన వచ్చినాం కదా. దానియేలు 11:35లో ఏముంది? తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నిజమేనండి, ఆయన కార్యాలు గొప్పవి. అందుకే కీర్తనాకారుడు వర్ణిస్తూ 71వ కీర్తన 19వ వచనం చదవండి. కీర్తన 71:19. దేవా గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? చాలా సాటి అయిన వాడు. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? నీకు సముడైన వాడెవడు?
ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటో చెప్పనా? హెబ్రీ 2:3 అంటాడు కదా, ఇంత గొప్ప రక్షణను అంటాడు. అన్నిటికంటే గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే రక్షణే. దావీదును గురించి కూడా నా మాట రాయబడింది, ఇశ్రాయేలులో గొప్ప రక్షణ కలగజేసిన వాడు అని. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో చెప్పనా? పాపాత్ములైన పడిపోయి చెడిపోయి భ్రష్టుపట్టి దేనికి కొరగాని తరగాని ఈ మానవుణ్ణి రక్షించినాడు, గొప్ప రక్షణ చేత అలంకరించినాడు. ఇంతకంటే గొప్ప కార్యం ఏముంది ఈ భూమి మీద? లేదు. యెహోవా నీవు గొప్ప కార్యాలు చేసినావు, నీతో సాటి అయిన వాడు ఎవడు? ఆయనతో సాటి ఎవరూ లేరండి. కారణం రక్షణ కార్యం చేసిండేది ఆయనే. నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడో ఆలోచన చే. ఇది మొదటిది. రెండవది చూద్దామా? ఆయన కార్యాలు ఇంకా ఎలా ఉంటాయి? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం ఒక మాట 21వ వచనం. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా నీ ఘనకార్యములను జరిగించి నాకు దీన్ని తెలియజేసేటివి కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దాన్ని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఒకడు లేడు. ఇప్పుడు చెప్పండి, ఆ మాటలో ఆయన వివరించట్లేదా? నీ కార్యాలు ఎటువంటివయ్యా? నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యాలు 21 ఘనకార్యాలు. కింది వచనంలో అన్నాడు, ఆయన అత్యంత ఘనత కలిగిన వాడు, ఆయన ఘనుడు. యెషయా 57లో ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు. ఆయన ఘనుడండి. ఆయన కార్యాలు ఎటువంటివి? ఘనకార్యాలు. నీ దాసుడనైన నా ఎడల నీ వాక్కును పంపి నీ ఇష్టానుసారంగా ఘనకార్యాలు చేసి. ఏమి ఘనకార్యం చేసినాడు దావీదు జీవితంలో? వెనక్కి తిప్పండి పేజీ. 7వ అధ్యాయం 8వ వచనం. 7-8. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలు నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. ఇంతకంటే ఘనకార్యం ఏముంది దావీదుకి? దినవృత్తాంతాల 1వ గ్రంథం 28వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలు గోత్రికులన్నిటిలో యూదా గోత్రంలో నా తండ్రి ఇంటిలో నన్ను కోరుకొని నా యందు దయచూపి అన్నాడు. దేవుడు దావీదు మీద దయ చూపినాడు. ఇట్లా చెప్పనా? ఈ సందర్భంలో దేవుడు దావీదును అబ్జెక్ట్ చేసినాడు, నాతాను ప్రవక్తను పంపించి. ఆయనేమో మందిరం కట్టాలనుకున్నాడు, అన్ని సమకూర్చినాడు. నాతాను పిలిపించి, ఏమయ్యా నేను మందిరం కడుతున్నాను, సరేనే ఓకేనంటే నాతాను అంటాడు, నీ మనసులో ఏముందో అది చేయపో అంటాడు. రాత్రికి నాతాను ప్రవక్త దేవుడు ప్రత్యక్షమై, ఏం నాతాను నోరు ఆటుకుంటే అడిగి మాట్లాడతావే, నేను చెప్తున్నా నీకేమన్నా అడ్డం లేకుండా మాట్లాడుతున్నా, పోయి నీ మనసులో ఏముంటే చేయపో అంటున్నావే అన్నాడు. నువ్వు విస్తారంగా రక్తం ఒలికించినావు, నీవు కట్టకూడదు అని నో అని చెప్పినాడు. నో అని చెప్పినప్పుడు ఎంత ఆక్రోశం రావాలా? ఇంకో మాటలో చెప్పాల్సి వచ్చే, నాతాను ప్రవక్త దావీదు జీవితంలో యాడివైనా గుదిబండ మాదిరే, యాదైనా అబ్జెక్ట్ చేస్తాడు ఈయన. ఇదిగో ఈ సందర్భంలో ఒకటి నో అని చెప్పినాడు. తర్వాత ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేస్తూ దేవుడు నో అని చెప్పడం పై ఎత్తు, నా జీవితంలో ఇన్ని కార్యాలు చేసినావా అయ్యా,
గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టినావు. ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. 7వ అధ్యాయం పేజీ తిప్పండి. 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనం చేసి, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడు, నా కుటుంబం ఏ పాటి. ఇది కాదా ఘనకార్యం? అసలు మందిరం కట్టడం పక్కన పెట్టండి అయ్యా, అసలు నేను రాజు కావడమే ఒక గొప్ప విషయం, ఘనమైన కార్యం అన్నాడు దావీదు. నో అని చెప్పినది మనసుకు రాలే, మనసులో ఉంచుకోలే, అపకారం తలంచలే. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో కూడా దావీదు పాపం చేసినప్పుడు, ఆ మనుష్యుడవు నీవే, దౌ ఆర్ ద మ్యాన్ అని నేరుగా చెప్పినప్పుడు పల్లెత్తు మాట కూడా అనలా. ఎంత మౌనం వహించినాడు. దేవుని కార్యాలు అర్థం చేసుకున్నాడండి దావీదు. అందుకే హృదయానుసారుడైనాడు. ఇలా నాతాను ప్రవక్త మాటి మాటికి గద్దించిన మనసులు ఎలా తీసుకున్నాడు అంటే, సాత్వికమైన మనసుతోనే తీసుకున్నాడు. 141వ కీర్తనలో అంటాడు కదా, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఎవరైనా నీతిమంతులు కొడితే ఏమన్నా మమ్మల్ని కొట్టినారంటారు. సేవకుడు ఏదన్నా ఓ మాట అంటేనే అన్నీ అనే అనే అని అంటారు. నాతాను దావీదుని ఎన్నిసార్లు అబ్జెక్ట్ చేసినా కానీ ఇలానే భావించినాడు. వారు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అని భావించినాడు. ఈ సందర్భంలో ఒక ఆశ్చర్యమైన సంగతి చెప్పనా, ఇన్నిసార్లు దావీదుని అబ్జెక్ట్ చేసిన, దావీదుకి ఎంతమంది పిల్లలు? మా పిల్లలే లెక్కలేదని అంటారు. 19 మంది కుమారులు, అందులో ఒక కుమారునికి నాతాను అని పేరు పెట్టినాడు. ఇప్పుడు చెప్పండి, ఇది ఘనకార్యమా కాదా చెప్పండి? ఇంతగా అబ్జెక్ట్ చేసి నువ్వు మందిరం కట్టకూడదు, ఆ మనుషుడు నువ్వే, పాపం చేస్తే నువ్వే, నీ బిడ్డ చనిపోతాడని ఈ మాటలన్నీ అంటా ఉంటే ఎంత కోపం వస్తుంది కదా. దావీదు ఉరేనే తీయొచ్చు. నాతాను ఎవరు అడుగుతారు? ఆయన రాజు, అధికారం ఉంది. కానీ నాతాను నాతానని తన బిడ్డకు పేరు పెట్టినాడు. 2 సమూయేలు 1వ గ్రంథం 5వ అధ్యాయంలో అనుకుంటాను, 5, 14, 15 చదవండి. 2 సమూయేలు 5, 14. షమ్ము, యెషోబాబు, నాతాను. ఆ పాయింట్ అండర్లైన్ చేయండి. సొలొమోను, ఈబారు, ఎలీషువ, నేపెగు, యాఫియా, ఎలీషామా, ఎలియాద, ఎలీపెలెటు అనువారు. వీరందరూ హెబ్రోనులో నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో దావీదునకు పుట్టిన వారు. అందులో ఒక వ్యక్తి పేరు, ఏం పేరు చెప్పండి? నాతాను. నిజంగా ఇంత గౌరవించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అలా చేసి చూడండి. వ్యక్తిగత జీవితంలో కానీ సంఘములో కానీ ఎంత ఉన్నతంగా ఆలోచన చేస్తారు. నా మేలు కోసం అన్నాడు, నా క్షేమం కోసం అన్నాడు. వారు నన్ను కొట్టడం, నన్ను తిట్టడం, నన్ను గద్దించడం నాకు మేలు, నాకు అభిషేకం అన్నాడు. కాబట్టి దేవుడు తన ఎడల చేసినటువంటి కార్యాలను దావీదు తలంచుకున్నాడు. అబ్జెక్ట్ చేసిన, గద్దించిన, నాతాను మీద నోరు బారేసుకోలేదు, నాతాను శిక్షించలేదు. దేవుని సన్నిధిలో కూర్చోండి, నేను వద్దన్నావు ప్రభా, నాకు సంతోషం, అయితే నా సంగతి నేను చెప్పుకుంటానని చెప్పి ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను అయ్యా, నీ కార్యాలు ఎంత ఘనమైనవి. దావీదును గొర్రెల దొడ్డులో నుండి తీసి ఎక్కడ తీసుకొని వచ్చినాడు? సింహాసనం. ఇక్కడ 3 పాయింట్స్ నోట్ చేయండి. ఆయన ఘన కార్యాలలో ఒకటి పొజిషన్, స్థాన మార్పిడి జరిగింది. గొర్రెల దొడ్డిలో ఉన్నవాడు సింహాసనం మీదకి వచ్చినాడు.
ఇది ఘనకార్యం కాదా? అరణ్యములో ఉన్న దావీదు ఎక్కడికి వచ్చినాడు? అంతఃపురంలోనికి వచ్చినాడు. ఇది ఘనకార్యం కాదా? ఇలా చెప్పనివ్వండి. అరణ్యము ముళ్ళు శ్రమలకు సాదృశ్యం. ఫ్రమ్ థార్న్స్ టు థ్రోన్, ముళ్ళ మధ్యలో నుండి సింహాసనం మీదకి తీసుకొచ్చినాడు. ఇది కాదా చెప్పండి ఘనకార్యం? ఓ మనిషికి సాధ్యమవుతుందా ఇది? దేవుడు దావీదు జీవితంలో ఘనకార్యం చేసినాడు. ఏంటయ్యా అంటే, నా పొజిషన్ మార్చినాడయ్యా. నువ్వు మందిరాన్ని కట్టించొద్దు అని అబ్జెక్ట్ చేస్తావంటే తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చెప్పిన మాటలు ఇవి. తర్వాత అంటాడు, ఆయన నాకు తోడై ఉండి అంటాడు. రెండవది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. 9వ వచనంలో, నువ్వు పోయిన చోట్ల నీకు తోడుగా ఉండి శత్రువులందరినీ నిర్మూలన చేసి ఘనులైన వారికి పేరు కలిగినట్టుగా నీకు పేరు కలిగింది. నంబర్ 2, ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని తోడు. దేవుని తోడు దావీదుకుంది. ఇది ఘనకార్యం. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 17వ అధ్యాయంలో 3 సార్లు పోయిన చోట్ల తోడై ఉండేను అని కనిపిస్తుంది. రెండవది. ఇక మూడవది, ఇంకా ఏంటి ఘనకార్యం? ఆయన ఒక్కడే కాదండోయ్. 23వ వచనం ఆఖరి భాగం నేను చదువుతాను. నీకు ఖ్యాతి కలుగునట్లు నీ జనులను బట్టి నీ దేశమును భీకరమైన మహాకార్యములు చేయనట్లు దేవుడవైన నీవు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి, ఆ దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలు నట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడా ఉన్నది? ప్రివిలేజ్, ఆధిక్యత. నీ జనం వంటి జనము ఎక్కడుంది? ఆయన ఘనుడండి, ఘనుడు. కాబట్టి దేవుని కార్యాలు ఎటువంటివయ్యా? ఒకటి, ఆయన కార్యాలు గొప్పవి, ఆయన కార్యాలు ఘనమైనవి. అందుకే నీ వంటి వాడెవడు అన్నాడు. ఇక 3వ చూడండి, యోబు 6:4. యోబు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. దేవుని భీకర కార్యములు. చాలండి. 3వది, దేవుని కార్యాలు ఎటువంటివంటే భయంకరమైనవి, భీకరమైనవి అన్నాడు. ఇక 4వది 136:4. ఆయన కార్యాలు ఎటువంటివి? మరొక మాట, మహా ఆశ్చర్య కార్యాలు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. మీరు తర్వాత ఇక్కడ వర్క్ చేసుకోనండి. లూకాసు వార్తలో కనీసం 7 ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. ఒప్పుకున్నప్పుడు, మీకు సమయం వెసులుబాటు ఉన్నప్పుడు, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు కాదంట, మహాశ్చర్య కార్యాలు చేసినాడు అని మనం చూస్తాం కదా. ఏమేమి ఆశ్చర్య కార్యాలు చేసినారో మీరు నింపాదిగా కూర్చొని ధ్యానం చేయండి. ఓ మంచి సందేశం దొరుకుతుంది. ఇందులో 7 ఆశ్చర్యకరమైన కార్యాలు, దేవుని కార్యాలు కనిపిస్తాయి. ఇవన్నీ దేవుని కార్యాలు ఆయన యొక్క సౌందర్యాన్ని తెలియజేస్తాయి. ఒకటి, ఆయన గొప్ప కార్యాలు చేసిన వాడు. రెండవది, ఆయన కార్యాలు ఘనమైనవి. 3, ఆయన కార్యాలు భీకరమైనవి. ఆయన కార్యాలు మహా ఆశ్చర్యకరమైనవి. అయితే ఇందులో ఒక హెచ్చరిక మాట చూద్దాం రండి.
లామెంటేషన్స్, విలాపవాక్యముల గ్రంథం 3:36. విలాపవాక్యముల గ్రంథం 3:36. వాణ్ణి పాడు చేయుటయు ప్రభు మెచ్చు కార్యములు కావు. ప్రభు మెచ్చు కార్యం కాదు. ఒకనితో వ్యాజ్యమాడి వాణ్ణి పాడు చేయటం ప్రభు మెచ్చే కార్యం కాదు. కారణం ఏంటంటే దేవుడే తన ప్రజలకు హృదయపూర్వకంగా నష్టమైన, బాధైన, ఇరుకైన, ఇబ్బంది అయినా కలిగించడు ఆయన. మరి నువ్వు కీడు చేయటం, మాటలు అనటం, వ్యాజ్యం చేసి వాడిని పాడు చేయటం న్యాయం కాదు. అది ప్రభు మెచ్చే కార్యం కాదు. మన కార్యాల ద్వారా దేవునికి మహిమ రావాలండి. విశేషంగా ఇన్ని దేవుని కార్యాలు వింటున్నాం. ఫిలిప్పీ పత్రికలో సుపరిచితమైన లేఖన భాగం కదా 2:21. మనలో ప్రతి వాడును తన సొంత కార్యములే చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడరు. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండండి అని 1 కొరింథీ 15 మనం ఎరుగుతాము. కాబట్టి ప్రభువు మెచ్చని కార్యాలు, ప్రభువుకు నచ్చని కార్యాలు, ప్రభువుని నొప్పించే కార్యాలు మనము చేయకూడదు. కాబట్టి ఇవి దేవుని కార్యాలు. ఇంకా తర్వాత మీకు సమయం దుబాటును బట్టి ధ్యానం చేసుకోండి. దేవుడు ఎన్నెన్ని కార్యాలు చేస్తున్నాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడు, ఎన్ని ఘనకార్యాలు చేసినాడు, ఎన్ని భయంకరమైన కార్యాలు, భీకరమైన కార్యాలు చేసినారు. ఆయన గురించి అంటాడు, ఆయన భీకరుడు అంటాడు. ఆ మాట ఒక్క మాట అట్లా జ్ఞాపకం చేసుకుందాం రండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనం. 10:21. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కనులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. అంటే అర్థం ఏంటి? ఆయన తప్ప ఎవరు లేరు. ఆయన కీర్తనీయుడు, భీకరమైన కార్యాలు చేసినారు. ఆ వచనం ఇందులో యాడ్ చేసుకునండి. 10వ అధ్యాయం 21. ఆయన భీకరమైన కార్యాలు చేసినాడు. ఆయన ఎవరయ్యా నీకు అంటే కీర్తనీయుడు. ఆయన కార్యాలను బట్టి కీర్తించండి, ఘనపరచండి, కొనియాడండి. ఇప్పుడు చెప్పగలమా? మరి అలాగా నా ప్రభువు నా ఎడల గొప్ప కార్యాలు చేసినాడు. ఇన్ని కార్యాలు చేసినాడండి. తలంచుకుంటుమా, తల పూసుకుంటుమా గుండెలాగుతాయి కదా. దేవుని కార్యాలు అంతా గొప్పవి, దేవుని కార్యాలు అంతా ఘనమైనవి. ఘనహీనులమైన మన కొరకు దేవుడు ఘనమైన కార్యాలు చేసినాడు, భయంకరమైన కార్యాలు చేసినాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేసినాడు. దేవుని ఆశ్చర్యాలకు హద్దు లేదు. అయితే మనం చేసే కార్యాల ద్వారా ప్రభువు మెచ్చని కార్యం చేసి ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. ఇది మొదటిది, దేవుని కార్యాలు. ఇక రెండవది చూద్దామా? దేవుని జ్ఞానం. యెషయా గ్రంథం 40:28. మొదటిది దేవుని కార్యాలు, రెండవది దేవుని యొక్క జ్ఞానం. రెండవది దేవుని జ్ఞానము. విజ్డమ్ ఆఫ్ గాడ్. అది దేవుని సౌందర్యాన్ని తెలియజేసే మరొక మకుటం. రండి, యెషయా గ్రంథం 40:28, 40:14. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు
ఆయన సొమ్మసిల్లడు, అలియడు. ఆ పాయింట్ నోట్ చేయండి. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. ఆయన బుద్ధి చెప్పి బోధించదగిన వాడెవడు అన్నాడు. ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు అని 14వ వచనంలో చూస్తాం. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. 14వ వచనంలో ఆయనకు జ్ఞానము అభ్యసింపజేసిన వాడు ఎవడు? ఈ వచనాలు దేవుడు ఎవరయ్యా అంటే ఆయన జ్ఞానవంతుడు అనే మాట మనకు అర్థమవుతుంది. కొత్త నిబంధనలో రోమాపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యములు ఎంతో గంభీరములు, అవి ఆయన తీర్పులు శోధింపనశక్యములు, ఆయన మార్గములు అగమ్యములు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత దొడ్డవి, ఎంత గొప్పవి. పౌలుకు అర్థమైంది ఏంటంటే దేవుని జ్ఞానం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత దొడ్డవి, ఆయన జ్ఞానవంతుడండి. అందుకోసమే పౌలు మాటిమాటికి రాసినాడు. కొలస్సీ 2:3 అంటాడు, దేవుడు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి అంటాడు. బుద్ధి జ్ఞానము ఆయన దగ్గరనే ఉంది. యాకోబు 1:5 మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగో అంటే వాడిని అడగండి. జ్ఞానము కొదవగో అనేడలా ఆయన అడగండి, ఆయన అందరికీ ధారాళంగా దయచేసేవాడు. అయితే బాధకరమైన సంగతి ఏంటంటే పౌలు కొరింథీయులకు రాసు 15వ అధ్యాయం 34వ వచనంలో ఒక మాట అంటాడు. రండి, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అన్నాడు. దేవుని గూర్చిన జ్ఞానం కొంతమందికి లేదు. పౌలు రాశాడు, ఆయన జ్ఞానాన్ని గురించి తత్వశాస్త్రంలో ఎంతో ఉద్దండపిండుడు ఆయన, యూదామతంలో పవిష్ఠుడు ఆయన, భౌతికంగా విస్తారమైన జ్ఞానాభ్యాసం చేసిన వాడు ఆయన. అయితే ఫిలిప్పీలకు రాస్తూ ఒక మాట అంటాడు, క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానము నిమిత్తం సమస్తాన్ని నష్టంగా పెంటగా ఎంచుకున్నాడంట. దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని సంగతులు మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే అంటాడు పౌలు తిమోతికి రాస్తూ, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందండి అంటాడు. నీ దేవుని నీవు అనుభవించాలి. దేవుని గూర్చి అనుభవించి చెప్పు, నీ దేవుడెవరు? సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందాలి, దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి. ఈ లోకరీత్యా మనకెంత జ్ఞానం ఉన్నా కానీ దేవుని జ్ఞానమందు అది వెరితనమే. అవునా కాదా చెప్పండి? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడుచున్న మనకు ఏంటది? దేవుని శక్తి. దేవుని శక్తి, ఆ సిలువ దేవుని శక్తి. ఆ జ్ఞానం, సిలువను అంగీకరించే జ్ఞానం ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి? ఈ భూమి మీద ఎంతో జ్ఞానం సంపాదించి లాస్ట్కి దేవుడు లేడు అని చెప్పిన వాళ్ళు కూడా లేకపోలేదు.
ఖగోళ శాస్త్రంలో ఉద్దండపిండుడు. శరీరం జీవోత్సవంలో ఉన్నా కానీ ఆయన జ్ఞానానికి అంత ఫిదా అయిపోయినారు. చివరికి ఆయన అన్న మాట ఏంటంటే, దేవుడు లేడు. దేవుడు లేడు అని చెప్పే స్టేట్మెంట్ జ్ఞానమా బుద్ధిహీనతన మీరు చెప్పండి. 14 కీర్తనలో దేవుడు అంటాడు కదా, కీర్తనకాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో లోపల అనుకున్నోడే బుద్ధిహీనుడైతే బయటకన్నోడు ఇంకెంత బుద్ధిహీనుడు చెప్పండి. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని ఎరగటం. ఇంకో ఆశ్చర్యకరమైన మాట కాంట్రవర్సీగా కనిపిస్తుంది. రండి, కొరింథీయులకు పౌలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 25వ వచనం, 1:25. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. అంటే దేవునికి వెర్రిందనే కాదు, మళ్ళీ దాని అర్థం అట్టార్థం చేసుకునేరు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానం. ఎట చెప్పనా, నువ్వెంత జ్ఞానవంతుడవైనా, ఇట చెప్తా, నువ్వెంత తోపైన జ్ఞానంలో దేవుని వెర్రితనం ముందు సమానం కాదంట. ఆ పోలిక మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవునికి వెర్రితనం ఉందని కాదు, శృతి మించిన నీ జ్ఞానమైనా దేవుని వెర్రితనానికే సమానం. దేవుని జ్ఞానానికి ఇట్లాంటోడు అంటాడు, దేవుడు ఆడున్నాడు అంటాడు. ఈ మనిషి, ఈ మట్టి మనిషి అంటే దేవుడు అంటాడు, రే ఎర్రోడా అంటాడు. అంతేనా కథ చెప్పండి. ఎర్రి బట్టి మాట్లాడుతున్న ధనవంతునితోనే అన్నాడు. మొత్తం నావి 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 అంటుంటే లాస్ట్కి ఏమన్నా, రే ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా, నీవు సంపాదించిన వల్ల ఇవన్నీ. చాలాసార్లు జ్ఞానం సంపాదించుకునేటువంటి క్రమంలో ఇట్లంటారు. దేవుని పరిశోధన చేసే వాళ్ళు లేకపోలేదు. అన్ని గుడ్డిగా వాడుతావు, గుడ్డిగా నమ్ముతావు. అదేందో దేవుని విషయం వచ్చేసరికి ఇన్ని ప్రశ్నలు వచ్చాయి నీకు. మనం సెల్ ఫోన్ వాడుతున్నాం కదా, ఎట్ట పని చేస్తాం మనకు తెలుసా? ఇది ఒకప్పుడు అంటే వైరుండే, ఫోన్ వచ్చుండే, ఎత్తుతుంటేమి హలో అని అంటుంటేమి. ఇప్పుడు వైర్ లేదు, ఏమీ లేదు. వినిపిస్తుందా? చూస్తున్నామా? ఎట్ట పని చేస్తుంది ఇది? నీకు అర్థం కాదు, అయినా నమ్ముతావు. అవునా కాదా? పెన్ను ఉంది, ఈ పెన్ను ఎట రాచ్చదో అర్థం కాదు, అయినా రాచ్చవు, అయినా వాడతావు. దీంతోనే బుక్కులు రాచ్చవు. వాచ్ ఉంది, ఇది ఎట్లా పని చేస్తుందో తెలియదు, కానీ వాడతావు, సోకేసుకుంటావు కదా. ఇవి అర్థం కావు. అసలు నీ ముక్కులెంటికలు నీకు ఎట్ట పని చేస్తా అర్థం కాదు. అవన్నీ ఏంటికి ఊకే, అయినా కానీ ఇవన్నీ అనుభవిస్తున్నామా లేదా? ఇన్ని చూస్తున్న నీవు దేవుని గురించి ఆలోచన చేయకపోవడం విచారం. దేవుడు లేడన్న జ్ఞానం విచారం. అది వెర్రితనం అని బైబిల్ చెప్తుంది. నువ్వు ఏమన్నా అనుకోంగా. కాబట్టి ఇవి ఎట్ట పని చేస్తున్నావు తెలియకపోయినా వాడుతున్నాం, కానీ పని చేస్తున్న దేవుడు ఉన్నాడు, కార్యనిర్వాహకుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. కాబట్టి మనుషుల వెర్రితనము దేవుని జ్ఞానాన్ని ప్రశ్నిస్తుంది. యోబు గ్రంథంలో దేవుని గురించిన జ్ఞానాన్ని గురించి, దేవుని గురించిన జ్ఞానం ఎక్కడని ఆలోచన చేసిన. ఆ మధ్యలో ఒక కథ చెప్పాను అనుకుంటా. ఒకసారి ఇట్లా బాగా చదువుకొని విద్యావంతులైనటువంటి గనులు ఓ పల్లెటూరుకి వెళ్ళినారంట. పాపం వెళ్ళి వాళ్ళ జ్ఞాన పరిశోధన అంతా అక్కడ చేయాలనుకున్నారు. బహుశా బాటనీ, జువాలజీ లాంటి సబ్జెక్టులు అనుకుంటా వాళ్ళవి. ఆ ప్రాంతానికి వెళ్ళి అంత మట్టి మనుషులు పల్లెల్లో పని చేసుకుంటున్నారు. సాయంకాలం అయిపోయింది, అక్కడే భోజనం చేసుకున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో వస్తున్నారు. వీళ్ళు చదువుకున్న పొట్టగాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట, వీళ్ళు ఎంత బుద్ధిహీనులండి, వీళ్ళు ఎంత అజ్ఞానులండి, ఈ మట్టిలోనే ఉంటారు, మట్టిలోనే తిరుగుతారు, మట్టిలోనే తింటారు, అంత మట్టే వీళ్ళ జీవితం, అంత జ్ఞానం లేని వాళ్ళు అని.
అని ఎట్టుంటారని వాళ్ళతో పాటు నడిచి వస్తున్నటువంటి తాతగారిని అడిగితే, ఏముంది నాన్న, ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరుగుతాం, ఇక్కడే పని చేసుకుంటాం, ఈయనే చచ్చిపోతే ఇదే మట్టిలో కలిసిపోతే మాకు మట్టే సర్వం సర్వస్వం అన్నారంట. మీరంతా మట్టి మనుషులు నాయన, మట్టి మనుషులు తాత అన్నారంట. ఏం కొంచెం కూడా జ్ఞానం లేదా అన్నారంట. లేదు అన్నారు. అంటే వీళ్ళు మాట్లాడుకుంటా ఏం చదువుకునేవా నాయనంటే, ఇంకా ఏడ చదువు నాయన, పొద్దున్న లేచినప్పటి నుంచి పనులు తప్ప మనకి ఏరే లోకం లేదు, చదువు లేదు, ఏం లేదు తాత, నిన్ను చిన్న ప్రశ్న అడుగుతామని చెప్తావా అంటే, ఒరే మీరు ప్రశ్న అడిగితే నేను చెప్పలేనురా, చదువుకున్న వాళ్ళు మీరంటే, నేను చదువులే సందలేరా అన్నారంట. అట్టగాదు తాత, ఓ పందెం కాసుకుందాం, మేము ప్రశ్న అడుగుతాం, నువ్వు కనుక జవాబు చెప్పినావు అనుకో నీకు 1000 రూపాయలు ఇస్తాం, చెరో 500 ఇస్తాం. లేకపోతే నువ్వు మాకు ఒరే అట్టిట మోసం చేసి మా దగ్గరకు వచ్చి డబ్బులు కొట్టేళ్ళని వచ్చినావురా అన్నారంట. అని మాట్లాడి, తాత నువ్వే ప్రశ్న అడుగు, మేము జవాబు చెప్తే నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, చెప్పకపోతే మేమే ఇచ్చానులే అన్నారంట. ఒరే ఇదేదో బాగుందిలేరా అన్నాడంట తాత. అని ఒరే నేను మిమ్మల్ని ప్రశ్న అడిగేంత వ్యక్తిని కాదు కానీ చిన్న ప్రయత్నం చేస్తానరా అని మనవన్లను అడిగిన అంటారా, మనవాడా ఈ భూమి మీద రెక్కలు లేకుండా ఎగిరే పక్షి ఏందిరా అన్నాడంట. ఇలాంటి ఇద్దరు చదువుకున్న వాళ్ళు కదా, ఇంకా బాగా ఆలోచనలు పన్నారు. ఒరే 10th ఏమైనా చూసిమారా, సైన్స్లో ఎన్ఎస్లో ఏడ కనిపించలే. ఒరే ఇంటర్లో మనకి పక్షుల గురించి ఉంది కదరా, పక్షులు ఎట్లా ఎగురుతాయో ఉంది, దాని ఎముకల్లో గాలి ఉంటుంది అందుకే అవి ఎగురుతాయని చదివినాం. అక్కడేమన్నా చెప్పినాడా రెక్కలు లేకుండా ఎగిరే పక్షి ఏంది అని ఏమన్నా చెప్పినారు? ఏం చెప్పలేరు, ఆడ కూడా ఏం చెప్పలే. డిగ్రీలోరా ఏం చెప్పలే, పీజీలో ఏం చెప్పలే, పిహెచ్డీలో ఏం చెప్పలే. ఊరు దగ్గర పడుతుంది, చదువుకున్న చెమటలు పడుతూ ఉన్నాయి, దిక్కుదెళ్ళే అడక్కడక్క ఊక అనవసరంగా గెలుక్కుంటాం కదరా తాతని పోయి అడిగి ఇచ్చడి ప్రశ్న అడిగా అని అనుకున్నారు. మొత్తానికైతే 500 తీసి నీట్గా, తాత ఇంకా మన వల్ల కాదులే కానీ ఉన్నమాట ఆన్సర్ చెప్పు తాత అని తాతకి 500 ఇచ్చి సాలల్లగా తాత జోయిలో పెట్టుకొని ఇట్లా అన్నట, చెప్పాలారా జవాబు, చెప్పు తాత అని వీళ్ళు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మీలాగా ఏం చెప్తాడా అని. మొత్తానికైతే తాత అన్నాడంట, కాదురా మనవాడా, చదువుకున్న వాళ్ళకి మీకే లేకపోతే నాకేం తెలుసురా అన్నాడంట. ఓహో తాత వెరితనమే ఇంత జ్ఞానం అయితే, ఓ మన జ్ఞానం పనికే రాదురా అని అన్నారంట. నిజమే ప్రియులారా, మనం అనుకుంటాం కానీ జ్ఞానం అని, వెరితనమే జ్ఞానమునకు మించింది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానాన్ని కలిగి ఉండండి. నేను ఎలా చెప్తాను, ఒక 2 విషయాలు. దేవుని జ్ఞానం ఎట్లొస్తుంది 2 మాటలు చెప్పి ఈ జ్ఞానం వల్ల లాభాలేంటో ఒక 2-3 విషయాలు చూద్దాం. ఒకటి సామెతలు 2:5, సామెతలు 9:6. 2:5, 9, 16, 9, 10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు, దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభించును. ఇప్పుడు 9:16 చదవండి. జ్ఞానం లేనివాడా, ఒక మాట, దేవుని జ్ఞానం భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము అని ప్రస్తావించినాడు 9వ అన్న. సరే మన్నించండి, 10వ వచనం. ఆ మాట కోసం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారం అన్నాడు. దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉంటే ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. సామెతలు 1:7-8 చూస్తాము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి మూలం అన్నాడు. యోబు గ్రంథం 28:28 దుష్టత్వమును విడుచుటయే జ్ఞానం వివేకం అని ప్రస్తావించింది. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం నీకు రావాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే వచ్చాది. ఇక 2వది మనం ఇందాక చదివినామే 1 కొరింథీ 9:15 ప్రకారం
దేవుని యొక్క వెరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది అని చెప్తాను. నంబర్ 1 ఫూలిష్నెస్. ఇలా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ లోకంలో దేవుని గూర్చిన జ్ఞానం మనం పొందాలంటే, లోకానికి మనం ఎట్టుండాలంటే వెర్రివారంలా కనిపించాలి. మనము ఎప్పుడైతే వెర్రివాళ్ళం అవుతామో ఆటోమేటిక్గా దేవుని గురించిన సంగతులు అర్థమవుతాయి. అందుకే 1 కొరింథీ 1:27-29 వరకు దేవుడు లోకములో నుండి మిమ్మల్ని పిలిచిన పిలుపు చూడండి అని చెప్తూ అందులో వెర్రివారిని అని ప్రస్తావించారు. దేవుని నమ్ముకోవడం అంటే, దేవుని గురించిన జ్ఞానం సంపాదించుకోవడం అంటే లోకానికి కొంచెం ఎర్రే. ఒరే వీళ్ళంతా ఎర్రినాయల్లే అంటారు, వీళ్ళకి తెలివి లేదంటారు, వీళ్ళు అక్కడికి వెళ్తారంటారు, ఇక్కడికి ఇదంతా నువ్వు వెర్రివాన్లాగా ఉంటావు. అప్పుడు దేవుని గురించిన జ్ఞానం వస్తుంది. కాబట్టి లోకానికి ఏమివ్వాలంటే వెర్రివాళ్ళం అవ్వాలి. దేవుని దగ్గర ఏముండాలి? భయభక్తులు కలిగి ఉండండి. జ్ఞానము సంపాదించుకోవడానికి ఇవి సోర్స్. ఒక యవనస్తుని ఇటన్నారంట. పాపం బైబిల్ కాలేజ్ పోయి వాక్యం నేర్చుకోవాలని ఇష్టపడినారంట. ఇష్టపడితే యాటికి పోతున్నారు అంటే బైబిల్ కాలేజ్ పోతున్నాను అన్నారు. బైబిల్ కాలేజ్ పోతున్నంటే ఈడ చదవలేని చదువు ఆడేం పోయి చదువుతున్నవరా అని ఏలన చేసినారంట. దినాలు గడిచాయి. 2 ఏళ్ళు కోర్సు చేసినాడు. ఆ మాట గట్టిగా పట్టుకున్నాడంట. ఈ చదువు నాకు రాకపోయా ప్రభువా, రాకున్నా పర్లే, నాకు ఇబ్బంది లేదు, నిన్ను గూర్చి నాకు తెలుసుకోవాలంది. తర్వాత దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దేవుని దాసుడైనాడు. కొన్నిసార్లు వెర్రివారంగానే కనిపిస్తాం. మీరు కూడా పోతున్నారా బైబిల్ కాలేజ్కి అంటారు. ఆయన ఎత్తులు దండిగా ఉంటారు. ఇంకా లోక మాట ఏంటి, దేవుని పిల్లలు అంటా ఉంటే అది బుద్ధిహీనత. అందుకే అలాంటి వారి దృష్టి మనం ఎట్లుండాలంటే వెర్రివారంగానే కనిపించాలి. అయితే అంతరంగంలో ఏముండాలి అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ది నాలెడ్జ్, గాడ్స్ నాలెడ్జ్. దేవుని ఎడల భయభక్తులే తెలివి, జ్ఞానం. తెలియని సంగతులే మనము నేర్చుకుంటాం. అయితే ఆత్మీయంగా ఇంత జ్ఞానం సంపాదించుకుంటున్నాం కదా, ఏం చేస్తుంది ఈ జ్ఞానం? దేవుని గురించిన ఇంత జ్ఞానం నేర్చుకున్న తర్వాత ఈ జ్ఞానం వల్ల నీకు నాకు లాభం ఏంటి? ఒక 3 మాటలు అట్లా నోట్ చేయండి. అప్లికేషన్ నంబర్ 1 సామెత ప్రసంగి గ్రంథం 10:10. ప్రసంగి 10:10. పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. పనులు చేసుకోవాలంటే ఏముండాలి చెప్పండి? జ్ఞానం. ఒకడున్నాడు, గొడ్లు తీసుకున్నాడు, కట్టలు కొట్టనికి పోయినాడు. పొద్దునుంచి సాయంత్రం వరకు ఒకే చెట్టునే కొడుతున్నాడు. అది తెగేదిలే, తెల్లవారేదిలే. కారణం ఏంటంటే గొడ్లు ఏమైంది? మొద్దుపోయింది. ఒకడు ఏం చేసిన, ఒరే ఇదేం మొద్దుపోయినట్టుందని కమరాన్ దగ్గర పోయి దాన్ని బాగా పదును పట్టించినాడు. ఈడు కట్టెలకు పోయినాడు. వీడు అనుకున్నాడు నేను వానికంటే ముందు పోయినాను, వానికంటే ఎక్కువ కట్టెలు కొడతాను అనుకున్నాడు. వీడు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక చెట్టు కూడా వల్లే. వీడు పోయిన అర్ధగంటకి ఒక మోపడు కట్టెలు కొట్టేసినాడు. కారణం ఏంటి? ఏముంది అందులో? జ్ఞానం. మన ఇంట్లో మన కార్యాలు చేసుకోవాలంటే కూడా ఏముండాలా? జ్ఞానం. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. విశేషంగా దేవుని గురించిన జ్ఞానం. కొంతమంది అంటారు మేము చిన్న చిన్న పెళ్ళిళ్ళలోనే, చిన్న చిన్న మీటింగుల్లోనే, చిన్న చిన్న కూడిక ఏదైనా ఏర్పాటు చేసుకుంటేనే మేమంతా గందరగోళం అయిపోతాము. మీ మీటింగ్లకు కానీ, మీ లేకపోతే ఏదైనా కార్యక్రమాలకు కానీ, బర్త్డేలకు కానీ అయినా ఇంతమంది వచ్చారు బాబు, మెయింటైన్ చేస్తారు మీరు. ఈ జ్ఞానం ఏ నుంచి వచ్చింది? దేవుని పిల్లలకి ఇక్కడ మందిరంలో నుంచి వచ్చిండేది. అవునా కాదా? కొంతమందికి ఇప్పటికీ వాళ్ళు 10th చదివింటారు, పీజీలు చేసింటారు, మంచి పొజిషన్లు ఉంటారు, మైక్ పట్టుకునికి రాదు వాళ్ళకి. వాళ్ళు ఏమన్నా మాట్లాడుతుంటారు, మైక్ ఏమన్నా ఉంటుంది.
కానీ దేవుని పిల్లలకి వాళ్ళకి సండే స్కూల్లోనే మైక్ చేతికి వచ్చి ఉంటుంది. అవునా కాదా? యా నుంచి వస్తుంది ఈ జ్ఞానం? వాడు మైక్ ఎట్ట పట్టుకోలే ఆడ నేర్చుకుంటాడు, మందిరాలు నేర్చుకుంటాడు. ఏ విషయమైనా గుర్తించండి, దేవుని పిల్లలు చేసినట్టుగా అన్యులు చేయలేరు. కారణం ఏంటంటే వాళ్ళకి దేవుని గూర్చిన జ్ఞానం ఉంది. నేను బాగా గట్టిగా నమ్ముతాను. మా అన్న ఉన్నాడు, మా అన్న ఇల్లు కట్టించినాడు. ఇల్లు కట్టించి తలుపు పెట్టినారు. 2 ఇండ్లు పక్క పక్కనే కట్టించినాడు. ఎవరో బాపనని చెప్పినాడంట. నా వల్ల నన్ను వేరుగా భావించొద్దండి. వాళ్ళంట ఎవడ్రా తలుపు ఇడబెట్టమని చెప్పిన, దీన్ని ఇట్ట పెట్టకూడదురా, అడ్డంగా పెట్టాలరా అన్నాడంట. తలుపు తీసి ఖర్చు పెట్టి, అది టేకు డోర్ అండి, మొత్తం చౌకట్లు అన్నీ టేకు, అవన్నీ తీసి మళ్ళీ ఇట్లా అడ్డం పెట్టినారంట. మళ్ళీ పెడితే మళ్ళీ ఒక 2-3 నెలలకి ఏదో వాళ్ళ ఇంట్లో జరగలేదని మళ్ళీ ఎవరో అమ్మగారిని పిలిపించినాడంట. పిలిచి ఆ అమ్మగారు చెప్పినారంట, ఎవడ్రా నీకు డోర్ ఇడబెట్టమని చెప్పిండేది అన్నారంట. అంటే మళ్ళీ ఆ డోర్ తీసి అసలు బయట డోర్ పెట్టినారంట. ఇట్లా పెట్టిన డోర్ పెట్టుకుంటే 3 సార్లు పెట్టినాడు. 3 సార్లు డోర్ పగలగొట్టి పెడతాడు. డోర్ పనికొచ్చదా? పనికిరాలే. నేరుగా ఇంటికి పోతే ఇప్పుడు బాత్రూమ్కి డోర్ లేదు. అసలు వాసి ఎవడు చెప్పితోడు బాత్రూమ్కి డోర్ పెట్టుకున్నాను చెప్పాలి కదా ఫస్ట్. ఇది చక్కగా ఉంది, అది సొట్టగుంది, అది తూర్పుకుంది, ఇది పడమరుకుంది, చెప్పి లాస్ట్కి నీట్గా అప్పులో దించినాడు. కాదురా, చెప్పేతోనికి లేకపోయినా నీకన్నా ఉండాలి కదరా. వాడేమో ఇట్టనే పెట్టమనే, వాడు ఇట్ట కాదు ఇట్ట అని. అదే వాడు వచ్చి మళ్ళీ ఆ శాస్త్రం తప్ప వాడిని తప్పారంటే ఎట్ట చెప్తావు సినేనా? వాడు చెప్తే చేర్చింది, లాస్ట్కి ఏం మిగిలింది? అప్పు మిగిలింది. దాన్ని ఏమంటారు? జ్ఞానం అంటారా? మీరు చెప్పండి. మామూలుగా అంత తెలివి లేకపోతే గౌండని అడిగితే చెప్తారు, పని చేసుకుంటారు. అన్న తలుపు ఇక్కడ పెట్టుకుంటామన్నా అని, నాకు ఇక్కడ అందుబాటు ఉంటుంది, నాకు ఇట్లా సౌకర్యంగా ఉంటుంది అని చెప్తే అయిపోయి. అన్న ఇక్కడ పెట్టుకోండి, వెంటిలేషన్ బాగుంటుంది అని చెప్తారు. ఒక గౌండకు వచ్చిన తెలివి వాళ్ళకి రాకపోయానా అని. ఇట్లా ఒక ఎగ్జాంపుల్ ఏంటి? అడుగడుగున కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. దేవుని గురించిన జ్ఞానం మన కార్యాలన్నీ సఫలం చేస్తాయి. 2వది పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, 3:7. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. 2వది, కాపురానికి ఏముండాలా? జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. అవును, కాపురం సంసారం చేయడానికి కూడా జ్ఞానం కావాలంటే కావాలా. అది లేకనే 100కి 100 రూపాయలు ఏ కుటుంబంలో అయినా సమస్య. ఎందుకు వచ్చాయి చెప్పనా? భార్య ఏం చేయాలో తెలియదు, భర్త ఏం చేయాలో తెలియదు, పిల్లలు ఏం చేయాలో తెలియదు. ఈ జ్ఞానం ఎవరు బోధిస్తారు? అదే దేవుని పిల్లలకు సంఘంలో దొరుకుతుంది. అవునా? భర్త బాధ్యతలేంటి, భార్య బాధ్యతలేంటి, పిల్లల బాధ్యతలేంటి, ఎవరు ఎట్లా నడుచుకోవాలో ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వాక్యంలో. నీ భార్య నీ శరీరం అని ఎవరు చెప్తారు? వాక్యం తప్పనిచ్చే. నీ భార్య నీవు సొంతం, నీ దేహం, నీ ఎముక, నీ అంటినడారం అని ఎవరు చెప్తారు? వాక్యం తప్ప. నీ భార్య నువ్వు సన్మానించాలని బైబిల్ చెప్తుంది. బయట లోకస్తులు నీ భార్యను సాగుగొట్టరు, లేకపోతే మాట వినదురా అని లోకం చెప్తుంది. కొన్నిసార్లు అప్పుడప్పుడు క్రైస్తవులు కూడా లోకస్తులు మాట వింటారు. భార్యను సన్మానించరు అంటే సాగుగొడతారు, సాగుగొట్టి ఆసుపత్రికి తీసుకుపోతారు. ఇల్లే నిన్ను ఎవడు కొట్టమన్నాడు, ఎవరు తీసుకుపోమన్నారు చెప్పు? ఎవరన్నా తన ఇట్లా చెప్తాను, తన దేహాన్ని ఎవడన్నా వాడు కొట్టుకుంటాడా? కొట్టుకునే ఒకే ఒక వ్యక్తి ఎవరు చెప్పనా? దయ్యం పట్టినవాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం చూసినా కదా, వాడు తన్ను తాను హాని చేసుకున్నాడు. నీ భార్య ఎవరు? నీ శరీరం, నీ దేహం. నీ దేహాన్ని నువ్వే కొట్టుకుంటున్నావంటే, నీ దేహాన్ని నువ్వే తిడుతున్నావంటే నీకేం పట్టింది? ఎంత కరెక్ట్ చెప్తారు, దయ్యం పట్టినట్టు. అవునా కాదో చెప్పండి. లోకస్తులకి ఈ జ్ఞానం లేదు. దేవుని పిల్లలు మనకు ఈ జ్ఞానం ఉండాలి. నా కాపురంలో ఎవరు ఉండాలి? మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా జ్ఞానము చొప్పున కాపురం చేయి. వాక్యం విను. నీ భర్త ఏంటో, నీ భార్య ఏంటో, సంఘం ఏంటో, విలువలు ఏంటో తెలుస్తాయి.
కుటుంబాల్లో పరిస్థితులు బాగోలేవు. నిన్నటి దినం ఆలగడ్డ ప్రాంతానికి పరిచర్య కోసం వెళ్ళాను. 1 గంట సేపు ముందు వెళ్ళాను. బ్రదర్, పలాని ప్రాంతంలో మీరు వాక్యం చెప్తూ ఉండగా నేను విన్నాను. విశేషంగా సంఘానికి, కుటుంబానికి క్షేమం, ఆదరణ దొరికింది నాకు. అందుకోసం పిలిపించినాను. నేను అడిగాను, మీరేంటి, ఎక్కడ అని అడిగితే ఆయన చెప్పాడు, నేను ఒక ఆర్టీసీలో కండక్టర్గా పనిచేసినాను బ్రదర్. రిటైర్ అయినాను. ఇంచుమించుగా నా వయసు 70 ఏళ్ళు. ఒకప్పుడు అవిశ్వాసిగా బ్రతికాను. నా భార్య విశ్వాసురాలు. ఒకప్పుడు కఠిన దరిద్రతలో బతికాము. కడుపు చేత పట్టుకొని బతికాము. ఇప్పుడు దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించినాడు. 2 కుమార్తెలను, 1 కుమారునిచ్చినాడు. ఇంత సంపాదించుకున్నాం. 2 పిల్లలు ఫారెన్లో ఉన్నారు. కుమారుడు బెంగళూరులో ఉన్నాడు. అన్నీ అనుభవిస్తున్నాం. అయితే భార్య లేదు, నష్టపోయాను అని చెప్తూ ఒక మాట అన్నాడు. బ్రదర్, ప్రార్థన చేయండి. ఏమని చేయమంటారన్న అంటే, నేను బాగున్నాను కానీ నా పిల్లల కాపురాలు బాగోలేవు. నా 2 కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేసినాను. ఒక్కడు కూడా మందిరాన్ని తీసుకుపోయే తోడు లేడు బ్రదర్. ఏం చేయమంటావు చెప్పు. మందిరం అంటే కొడతారు, మందిరం అంటే తిడుతున్నారు. పిల్లలకి దేవుని గురించి చెప్తే తంతున్నారు బ్రదర్. ఆ పిల్లలు అలానే వారి విశ్వాసాన్ని బట్టి ఒకటే తేల్చి చెప్పినారు, సావైనా రేవైనా నా దేవుడే. నీతో ఉండాలో లేదా వదిలించుకుంటావు నీ ఇష్టం, నాకు దేవుడే ముఖ్యమన్న స్థాయిలో తీసుకొచ్చాం. మరి ఆరంభంలో ఆలోచన చేయలేదన్న పొరపాటు జరిగింది బ్రదర్. ఇప్పుడు చేయదు. మరి కుమారుని మాట ఏంటి? వాడికే రక్షణ లేదు బ్రదర్. ఈ రోజుకి భార్య ఎక్కడో, ఈడిక్కడ. 4 ఏళ్ళు అయిపోయింది. కుమారుడు ఉన్నాడు. 2 కలుసుకోలేని దీన పరిస్థితుల్లో ఉన్నారు బ్రదర్. ప్రార్థన చేయండి. బ్రతకాలన్న ఆశ కూడా లేదు. ఇదిగో సంఘం ఉంది, ఆ సంఘం క్షేమం కోసం బ్రతుకుతున్నారు. కదిలిస్తే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క కథ వింటుంటే హృదయం ద్రవీకరించిపోతుంది. ఏంటి ప్రభువా, ఇంత జ్ఞానము కలిగి ఇన్ని వాక్యాలు విని దేవుని పిల్లలకు జ్ఞానంగా లేకపోవడం, జ్ఞానం చొప్పున కాపురాలు లేకపోవడం ఎంత విచారం. ప్రేమతో మనవి చేస్తున్నాను, దేవుని గురించిన జ్ఞానం నీ జీవితానికి ఏం తెస్తుందయ్యా అంటే, ఇదిగో నీ జీవితంలో ఎలాంటి పనులు చేసుకోవాలో చెప్తుంది. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. 2వది, కాపురానికి జ్ఞానమే ప్రధానం. నీ కాపురాలు అల్లరి కాకుండా ఉండాలంటే, నీ కాపురాలు సౌఖ్యంగా ఉండాలంటే ఇదిగో దేవుని గూర్చిన జ్ఞానం. కొందరికి లేదు. మీకు సిగ్గు కలగటానికే చెప్తున్నానని పౌలు కొరింథీయులనే అన్నేసినాడు. ఆ మాట మనలో కూడా అంటే సరిపోయిందేమో అంటే తప్పు కాదేమో. మనలో కొందరికి ఆ జ్ఞానం లేదు. ఇది 2వది. దేవుని గూర్చిన జ్ఞానం దేవుని సౌందర్యాన్ని తెలియజేస్తుంది. ఏం చేస్తుందయ్యా ఈ జ్ఞానం? 1 కార్యసిద్ధికి, 2వది కాపురానికి, 3వది రండి సామెతల గ్రంథం 4:6. జ్ఞానమును విడవక ఉండిన ఎడల, ఇంకా చాలండి, జ్ఞానము నిన్ను కాపాడు. దేవుని జ్ఞానం సంపాదించుకో. అదేం చేస్తుందయ్యా అంటే ఇదిగో నిన్ను కాపాడుతుంది. ఇది దేవుని గూర్చిన జ్ఞానం. ఇక 3వది చూద్దామా రండి. 3వది దేవుని గూర్చిన సాక్ష్యం. దేవుని గూర్చిన సాక్ష్యం, విట్నెస్. ఇందులో నేను ఇందాక చదివిన లేఖన భాగంలో నుంచి ఒక తలంపు జ్ఞాపకం చేస్తాను. దేవుని కార్యాలను చూసిన మనం, దేవుని జ్ఞానాన్ని ఎరిగిన మనం, దేవుని గురించి నువ్వేం చెప్తావు? అదే దేవుని సౌందర్యం. ఇది వరకు మనం 71:19 చూసినాం కదా. నీ గొప్ప కార్యములను బట్టి నీతో సాటి అయిన వాడు ఎవరు? దావీదు కూడా అంటాడు, ఏమంటాడు? మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప వేరొక దేవుడు లేడు.
సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం 22వ వచనం. దావీదు తన దేవుని గురించి ఇలాగున మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన వంటివాడు ఎవడు? నీ వంటివాడు ఎవడు? అదే దేవుని గూర్చి ఇచ్చిన సాక్ష్యం. ఇక్కడ తలంపు చెప్తాను. దేవుని గూర్చి నీకు బాగా అర్థమవ్వాలంటే, విశేషంగా ఆరాధనలో మాట్లాడేటప్పుడు దేవుని గూర్చిన సంగతులు, దేవుని గూర్చినటువంటి కార్యాలు, దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చిన ఆయన ఎవరు అర్థం చేసుకోనండి. ఆయన గూర్చి కీర్తించండి, పాడండి, ఆయన గూర్చి తలంపులు కలిగి ఉండండి. ఆరాధనలు ఇప్పుడు మన గురించి మనం చెప్పుకునేకనే సరిపోతుంది. ఆరాధన వాక్య విధానమే మారిపోతుంది. ఒక ప్యాసేజ్ చదువు, అందులో దేవుడు ఎవరో చెప్పు. నేను ఇందాక ఒక మాట చదివాం కదా, ఆ ప్యాసేజ్లో దేవుడు ఎవరు, దావీదు ఏమని సాక్ష్యం ఇచ్చినాడో ఒక 4 సంగతులు చెప్తాను. అట్లాగున ప్రతి గ్రంథములో దేవుడు ఎవరో ప్రాక్టీస్ చేయండి. మీరు తర్వాత దానియేలు గ్రంథాన్ని చదువుకోనండి. దానియేలు గ్రంథంలో దేవుని గూర్చి దానియేలు, తన స్నేహితులు, రాజులు, అన్యులు ఇచ్చిన సాక్ష్యాలు ఇంచుమించుగా 12 దివ్యమైన సాక్ష్యాలు ఉన్నాయి దేవుని గురించి. మీరు తర్వాత ధ్యానం చేయండి. ఈ ఒక్క ప్యాసేజ్లో దావీదు దేవుని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చినాడు చెప్పి మనం ఇక్కడ ఆపుదాం. రండి, సమూయేలు 2వ గ్రంథం. ఇందాక ఆ ప్యాసేజ్ చూసాం కాబట్టి అందులోనే చూద్దాం. 2వ గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం మొదట 25వ వచనం. దేవా యెహోవా, నంబర్ 1 దేవా, ఆ పదం గుర్తించండి. రెండవది అక్కడ దానికి లింక్ వచ్చిన 28వ వచనం అన్న, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదుమని నీవు నీ దాసుని నాకు సెలవిచ్చున్నావే. నీవు దేవుడవు గనక నీ మాట సత్యము. 7:28 దేవుడవు, నీవు దేవుడవు, నువ్వు దేవుడవు, నువ్వు దేవుడవు. దావీదు తన దేవుని గురించి ప్రస్తావించినాడు. నీవు దేవుడవు, నువ్వు దేవుడవు, నువ్వు దేవుడు. దావీదుకు అర్థమైంది ఏంటంటే ఆయన దేవుడు అని. ఇక్కడ తలంపు చెప్తాను. 150 కీర్తనలలో 28 కీర్తనలు దేవా అన్న 2 అక్షరాలతో ఆరంభించబడ్డాయి. 28 కీర్తనలు కనీసం దేవా, నా నీతికి ఆధారమగు దేవా, దేవా యెహోవా, దేవా యెహోవా అని 28 కీర్తనలు సగానికి పైగా దావీదు రాసింది. దావీదుకు తను సృజించిన వాడు ఎవరు అర్థమైంది, దేవుడు అని సాక్ష్యం ఇచ్చినాడు. ఇప్పుడు ప్రశ్న, ఈ దేవుడు నీ దేవుడా? నీవు దేవుడు గనక నీ మాట సత్యం అని అంత ఘంటాపదంగా చెప్పినాడు. ఈ దేవుడు నీ దేవుడైనాడా? ఆయన అంగీకరించావా? పాపక్షమాపణ పొందావా? ఆయన దేవుడు. నీవు అంగీకరించినా దేవుడే, అంగీకరించకపోయినా దేవుడు దేవుడే. నీవు అంగీకరిస్తే ఆయన నీ దేవుడు అవుతాడు. బాబా. రెండవది 7వ అధ్యాయం 18వ వచనం. యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసును, నా ప్రభువా యెహోవా. రెండవది 7:18 29 వరకు వచ్చేది, యెహోవా నా ప్రభువా, మై లార్డ్. ఈ మాట 18 నుంచి 29 వచనాల్లో 5 సార్లు అన్నాడు. దావీదుకు అర్థమైంది ఏంటంటే ఈయన నా ప్రభువు అని అర్థమైంది. అది కాదా ఇంకా ఆరాధన అంటే? ఇంకో ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనా? ఈ 18 నుంచి 29 వచనాల్లో నా కుటుంబం ఏ పాటిదని ప్రస్తావించినాడు కదా. నా కుటుంబం, నా కుటుంబం, నా కుటుంబం అనే మాట 5 సార్లు చెప్పినాడు. యెహోవా నా ప్రభువు అనే మాట 5 సార్లు ఖచ్చితంగా చెప్పినాడు. నేను ఇట్లా చెప్పిన అప్లికేషన్, యెహోవా నా ప్రభువా అంటే ఆయన దావీదుకి ఎవరైనా ప్రభువు.
నా కుటుంబం అని 5 సార్లు అన్నాడు. ఆయన కుటుంబానికి పరిపాలకుడు ఎవరు చెప్పండి? దేవుడు. దావీదు తన పిల్లల విషయమై తప్పిపోయినప్పుడు, తన పిల్లలు తేజారిపోయినప్పుడు దావీదు ఎంత కుమిలిపోయినాడు. రాజ్యాన్ని గెలిచినాడు, కుటుంబాన్ని కోల్పోయినాడు. ఇప్పుడు అంటాడు, యెహోవా నా ప్రభువా, నా ప్రభువా, నా ప్రభువా. దావీదుకి ఎవరయ్యా అంటే ప్రభువు సుమా. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తును మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. ఆయన ప్రభు, మనకు ప్రభు. ఆయన పుట్టినప్పుడు లూకా సువార్త 2:10-11 వచనాల్లో ఈయన ప్రభు అయిన క్రీస్తు. పేతురు అంటాడు, పేతురుతో శిష్యులు అంటారు, ఈయన ప్రభు సుమా, ఈయన ప్రభు. ఇప్పుడు అర్థమైందని చెప్తున్న పాయింట్. ఈ భాగంలో దావీదు దేవుని గురించి ఇచ్చిన సాక్ష్యము లార్డ్ అని చెప్పినాడు. ఇక 3వది రండి, 26వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా అని సాక్ష్యం ఇచ్చినాడు. 3వ సాక్ష్యం 7వ అధ్యాయం 26వ వచనం, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా. తర్వాత దావీదు తన దేవుని గురించి గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు ఒక మాట అంటాడు, జీవము గల దేవుని తృణీకరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం, 17-26, జీవము గల దేవుడు అని సాక్ష్యం ఇచ్చినాడు. ఇట్లా ఎన్నో ఇంకా తాలూకు కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. ఒక ప్యాసేజ్ చదవండి, అందులో దేవుడు ఎవరో చూడండి. ఇట్లా చెప్పనా, ఆరాధనలో 4 ముఖ్యమైన విషయాలు ఉండాలి ఎప్పుడైనా కానీ. 1, దేవుడు ఎవరో చెప్పండి. ఇట్లా చెప్పనా, ప్రభువా అనే మాట దగ్గర ఆయన ప్రభువు. 2వది, నీకోసం ఏం చేసినాడు, ఆయన ప్రభుత్వాన్ని పక్కన పెట్టినాడు. ఆయన మనలను రాజులని యాజక సమూహంగా చేసినాడు, ప్రభువులుగా చేస్తూ వచ్చినాడు. ప్రభువు నీకోసం ఏం చేసినాడంటే ఆయన ప్రభుత్వాన్ని వద్దనుకున్నాడు. దేవుడు ఎవరో చెప్పండి, దేవుడు నీకోసం ఏం చేసినాడో చెప్పండి, అందులో మనం ఎవరమో చెప్పండి, మనకు దేవుడు ఏం చేసినాడో అర్థం చేసుకోండి. ఒక విశ్వాసిగా నీ స్పందన ఏంటో చెప్పండి. అదే ఆరాధన వాక్యం అంటే. కాబట్టి ఈ సంగతులు మారిపోతూ ఉన్నాయి. ఆరాధన వాక్యం అంటే ఏమేమో చెప్తారు. ఇంకా వద్దు, దేవుని గురించి ఒక 4 తలంపులు, ఒక 2 ఏం తెలియకపోతే ఒక కీర్తనలో చదవండి, అందులో 2 వచనాలు దేవుని గురించిన సంగతులు దొరకవా? అది రావాలంటే వాక్యం చదవండి, కూర్చోండి, గంటాపాఠం చేయండి, వాక్యం వింటా 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 ఉండి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఎవరో అర్థమవుతుంది. దావీదుకి అర్థమయ్యింది, మనకు అర్థమవుతుందా? ఇంకా ఆఖరి మాట రండి, 4వది దేవుని ఉగ్రత. ఇది 4వ తలంపు. ఎఫెసీ 2:3 వచనం నోట్ చేయండి, మనము దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుని ఉగ్రత. స్టీవెన్ జే లాసన్ ఒక భక్తుడు ఏమంటాడంటే, పాపానికి వ్యతిరేకంగా రేపబడిన పరిశుద్ధ ప్రవర్తనే ఉగ్రత అన్నాడు. పాపానికి వ్యతిరేకంగా రేపబడిన పరిశుద్ధ దేవుని ప్రవర్తనయే దేవుని ఉగ్రత. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, అమ్మా పాపాన్ని ప్రేమించాడు. ఇంకో వ్యాఖ్యానంలో దేవుని ఉగ్రత అంటే ఇలా చెప్పినాడు, ఏమంటాడంటే, పాపి పశ్చాత్తాపపడకపోతే దేవుడు చూపించే శిక్ష లక్షణమే ఉగ్రత అంటాడు. మరలా చెప్పనా, పాపి పశ్చాత్తాపపడకపోతే దేవుడు చూపించే శిక్ష లక్షణమే ఉగ్రత. అది దేవుని ఉగ్రత. దేవుని తీక్షణమైన ఉగ్రత మన మీద ఉండగా
అయితే మనకు రావలసిన ఆ శిక్షను మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన భరించినాడు. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనని గ్రంథం చెప్తుంది. ఇందులో వర్క్ చేసుకోనండి. ఒక్కొక్క కాలములో దేవుడు ఎలాంటి ఉగ్రత అనుమతించినాడు, సొదొమ కాలంలో ఎలాంటి ఉగ్రత అనుమతించినాడు, తర్వాత నోవు కాలంలో ఎలాంటి ఉగ్రత అనుమతించినాడు, భక్తులు పడిపోయినప్పుడు ఎలాంటి తన కోపాన్ని చూపించినాడు, అరణ్యంలో శిష్యులకు ఎలాంటి కోపాన్ని చూపించినాడు. ఈ కాలక్రమంలో దేవుడు మన మీదకి రావలసిన దైవోగ్రతను మన మీద కుమ్మరించవలసి ఉంటుండగా మనకు మారుగా తన కుమారుని యేసుక్రీస్తు వారి మీద ఆ శిక్షను, ఆ ఉగ్రతను మోపినాడు. తన కోపాన్ని ఆయన మీద వేసినాడు. ఆయన ఇష్టపూర్వకంగా భరించినాడు. ఆ కలువరిగిరిలో ఆయన మన కోసం ధారగా రక్తం కార్చినాడు, ప్రాణం పెట్టినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. ఇదిగో ఆ ఉగ్రత నుంచి, ఆ శాపం నుంచి, ఆ ఘోరమైన మరణం నుంచి, ఆ యాతనకరమైన స్థలం నుంచి, ఆ పండ్లు కొరికే స్థలం నుంచి, ఆరని ఆక్రందన చేసేటువంటి, అంగలార్పు చేసేటువంటి ఆ స్థలంలోంచి నిన్ను తప్పించడానికి, నన్ను తప్పించడానికి మనందరి దోషి శిక్ష ఆయన భరించినాడు. ఈ సాయంకాలం ఈ క్లాస్ ద్వారా మరలా నిన్ను విడిపించాలని కోరుతున్నాడు. ఆ బహు సౌందర్యవంతుడైన దేవుడు, ఆయన ఉగ్రత కూడా ఆయన అందమే, ఆయన కోపగడితే అది కూడా అందమే. అయితే పాపాన్ని బట్టి ఆయన శిక్షించినాడు. కానీ పాపిని ప్రేమించే ప్రేమామూర్తి ఆయన, నీకోసం మరణించిన దేవుడు ఆయన. ఇదిగో ఈ సాయంకాలం ఆయన అంగీకరించండి. జీవితంలో ఆత్మీయంగా మేలు పొందండి, రక్షణ పొందమని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇట్టి మాటలను దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును కాక.